వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ టైప్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక వారం నుంచి ట్రెండింగ్లో ఉండే, అందుకే చేశాను నేను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాయ్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. మీ దగ్గర జస్ట్ ఒక 7 ఫొటోస్ ఉంటే చాలు, మంచిగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెమో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని యూజ్ చేసి ఈ వీడియోని చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా యాప్ని అయితే ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో రిలేటెడ్ 2 ప్రెసెట్ లింక్స్ ఇచ్చాను, సీసీ ఎఫెక్ట్ అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింక్. సో ముందుగా మనం ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేస్తే సో ఇది మీకు ప్రివ్యూలో చూస్తున్నట్లు ఇది ఒక కంబ్యాక్ స్టేటస్ లాగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా కెమెరా, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. జస్ట్ మీరు బాయ్స్ మీ దగ్గర జస్ట్ ఒక 5 ఫొటోస్ ఉంటే చాలు. జస్ట్ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి, పెద్ద పనేం ఉండదు. జస్ట్ మీరు ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి జస్ట్ ఒక ఫోటోని అయితే క్లిక్ చేయండి. మంచి ఫోటోను, ఇలాంటి ఫొటోస్ ఉంటే మీ దగ్గర ఉంటుంది కదా, ఈ టైప్ ఫొటోస్, ఈ ఫోటో లేకపోతే ఈ ఫోటో బెటర్. ఈ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఫొటోస్, ఈ ఫోటో కూడా ఓకే, ఇలాంటి ఫోటో కూడా ఓకే. దీన్ని క్లిక్ చేసి జస్ట్ ఇలా సెట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇదైతే ఇట్లా వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు నేను చెప్పినట్లు ఫోటోని జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ ఒక ఫోటో మంచి ఫోటో ఏంటంటే క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో కూడా ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇలా అయితే వచ్చేస్తుంది. ఆ ఫోటో పైన అయితే ఒక టెస్ట్ అయితే వచ్చేస్తుంది, డైలాగ్ పుష్ప 2 మూవీ డైలాగ్ అయితే వచ్చేస్తుంది. మంచి మాస్ లెవెల్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఫోటోని అయితే జస్ట్ ఇలా రీప్లేస్ చేసుకోవాలంటే, పెద్దగా మీరు యాడ్ చేసి ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ లాస్ట్లో ఒక 6 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇలా రీప్లేస్ చేసుకోండి, అంతే, పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. మీకు సెట్ అయ్యేలా ఫింగర్స్ యూజ్ చేసి ఇలా జూమ్ తక్కువ చేసుకొని సెట్ చేసుకోండి, రేషియోకి మంచిగా కనబడేలా, లుక్ వచ్చేలా. సెకండ్ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు నచ్చిన ఫొటోస్, మీ ఫొటోస్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటివి జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోటోకి అయితే వచ్చేస్తుంది, ఎఫెక్ట్ ఉంటుంది ఆల్రెడీ. జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి ఫొటోస్, 6 ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. సో ఇలా అయితే పెట్టేసుకోండి, ఫోటోని యాడ్ చేసుకొని. సో ఇలా మీరు మీకు నచ్చినట్లుగా జస్ట్ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీ ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో క్లిక్ ఇది అక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫోటో కూడా అలాగే చేద్దాం. ఈ ఫోటో. సో ఇలా మీ దగ్గర ఒక 7 ఫొటోస్ ఉంటే ఫస్ట్లో ఒక ఫోటో యాడ్ చేసుకోండి, తర్వాత 6 ఫొటోస్ ఇలా జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. చూడండి ఎలాగైందో. జస్ట్ ఇలా చేసుకొని ఇక్కడ మొత్తం ఉంటుంది, రెడీ మొత్తం ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇక్కడ ముందుగానే ఫాంట్ని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫాంట్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు క్లిక్ చేసి మళ్ళీ మాన్యువల్లీ మీరు యాడ్ చేసుకోండి. ఇదేం ఫాంట్ అవసరం లేదు మీకు, జస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఫొటోస్ని అయితే జస్ట్ రీప్లేస్ చేసుకోవాలంతే, పని ఏమి ఉండదు. సో లాస్ట్లో మీరు సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సీసీ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేసి 3 లేయర్స్ని సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. 3 లేయర్స్ని 4 లేయర్స్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ నుంచి సో ఈ బాక్స్ క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఈ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది సీసీ లేయర్స్. నెక్స్ట్ మీరు జస్ట్ ఇక పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇలా.